నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఎవరితో చెప్పిండు? పక్కకున్న దొంగలతో. ఎవరితో చెప్పిండు? మరి పరదేశం ఎక్కడ ఉంది? నేను క్వశ్చన్ అడుగుతాను. భూమి కింద. భూమి కింద. ఆమేన్. హల్లెలూయా. మనకి బాగా నాలెడ్జ్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పరదేశి యేసు క్రీస్తు వారు ఉన్నంత కాలము ఆయన రాకముందుకు ఎక్కడ ఉంది తెలుసా? పరదేశి కూడా భూమి మీదనే ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? ఏదో కొత్త చెప్తున్నాం అయ్యగారు అనుకుంటారా? అనుకుంటారా? నిజం చెప్పండి. అనుకున్నారా? అంతేనా? కిరణ్ చాలా అనుకుంటారు. ఎందుకంటే అన్న కొంచెం వాక్యం తెలుసు కదా. వాక్యం తెలియని వాళ్ళు అయితే వాళ్ళు ఉంటారు. అవునా కదా? కొత్త ఉంది కదా? కొత్త ఉందా పాత ఉందా? సరే, ఒకసారి ముందు ఈ మాట మాట్లాడుకున్నాం. లూకాసు వార్త 23:14-43 వర్షంలో ఒక మాట మాట్లాడుకున్నాం. ఏ మాట? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అవును, నిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు నిశ్చయంగా చెప్తున్నాను అంటాడంటే, నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది 11:14 ఏమంటాడంటే, ఎవరితో మోషతో ఏమని చెప్తాడంటే, నేను ఉన్నవాడను అనువాడను. అర్థమవుతుందా కదా? నిర్గమకాండం మీకు తోడై ఉంటా అని దేవుని లేఖనంలో చెప్తున్నాయి కనుక ఆయన ఏం చెప్తాడంటే ఆ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక ఒక మాట మీరు చూసుకోండి. ఏం చూస్తున్నా అంటే, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. ఇప్పుడు అన్నకు డౌట్ క్లారిఫికేషన్ చేయాలి. మొదటి పేతురు 3వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు అన్నాడు. ఏంటంట? ఏమంట? ఆత్మరూపిగా పోయిందట. ఏ రూపిగా పోయిండు? ఆత్మరూపిగా. దొంగతో ఏమన్నా అర్థమైందా? మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఏమంటున్నా? ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్తా అక్కడ మంచిగా చదవండి. ఏమని చదవండు? పూర్వము నోహావు దినములో ఓడ సిద్ధపరచుచుండగా అవివేదులైన వారి యొద్దకు. ఓడ జల ప్రవాహం వస్తుందంటే ఒక 8 మంది మాత్రమే విన్నారు. అవునా కదా? ఎంతమంది విన్నారు? 8 మంది. అందరూ ఏమన్నా విన్నారా? చెప్తే మాట విన్నారా? జల ప్రవాహంలో అందరూ కొట్టుకుపోయారు, అందరూ చనిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలా? అర్థమైంది నేను చెప్పేది? తర్వాత ఎక్కడికి పోవాలి? మనం లెక్క ప్రకారం అయితే నరకానికి పోవాలి. సరే, ఆమె పని ఆమె చేసుకుంటాడు, చేయండి. అవునా కదా? అయితే నరకానికి పోవాలి కనుక వాళ్ళు ఎప్పటిదాకా నరకంలో ఉండాలి? తీర్పు దినంలో నరకానికి పోతాం. చాలా మందికి బైబిల్ తెలియదు కాబట్టి నేను మీకు తర్వాత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు రెండో మాట కాబట్టి షార్ట్ గా తాకిస్తాను. కనుక యేసు ప్రభు వారు ఏమన్నాడు అన్నాడు? చదవనా నీకు నీ డౌట్ క్లారిటీ. ఏమన్నాడు? ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిండు. నోహు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలో 3 దినంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏందో తెలుసా? ఆ నశించిపోతున్న ఆత్మలు మళ్ళీ రక్షింపబడడానికి వారికి ఒక ఛాయిస్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఛాయిస్ భూమి మీద ఉన్న మనకు ఇప్పుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అదే కదా, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకంలో ఒక సువార్త తెలిసిందనుకో ఓకే. సువార్త తెలియకుండా ఎవరైతే చనిపోయారో వారి యొద్దకు ఒకసారి వెళ్తుండట. ఎవరిని వెళ్తూ ఒక్కడ పోలే. అర్థమైందా? ఒక్కడ వెళ్ళినా, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు మారు మనసు పొందిన దొంగను పట్టుకొని అక్కడికి వెళ్ళిండు. హల్లెలూయా. ఎవరు వెళ్ళిండు? నేను ఒక్కరిని వెళ్తలేను. సుధాకర్ వెంట పెట్టుకొని నేను పోతాను. హల్లెలూయా. దొంగ కాదు, నేను సుధాకర్ పట్టుకొని పోతాను. మంచిగా వినాలి ముందుగా వినడం నేర్చుకోండి ముందుగా. యేసుక్రీస్తు వారు దొంగను పట్టుకొని వెళ్తుండు. నేను చెప్తాను, నేను సుధాకర్ పట్టుకోపోతాను. అర్థమైందా? అందుకని నేనెవరు పట్టుకోబోతున్నా అన్నప్పుడు నేను అందుకనే అనేది
నేను పోయడం అర్థమైందా? పట్టుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా ప్రకటిస్తూ పోతున్నాడు. హల్లెలూయా. మరి ఎట్లా ఎక్కడికి పోతున్నాడు? 4 ఇదే ఎవరు రాసిన పత్రిక 4:6 చదవండి. ఇదే మొదటి పేతురు అని చెప్పానా? మొదటి పేతురు 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ఒకసారి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడెను. ఎవరట? చచ్చిపోయిన ఆత్మలు కూడా సువార్త ప్రకటించండు. ఎవరు ప్రకటించండు? యేసుక్రీస్తు వారు దొంగ. అర్థమైందా? ఎవరు ప్రకటించండు? దేవుడు. వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రకటిస్తున్నారు? పరదేశికి వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మన ఆత్మలు ఎక్కడ ఉంటాయి? అర్థమైందని చెప్పేది. అర్థమైందా కాలేదా? అర్థమైందా వ్యర్థమైందా? అర్థమైందా? అందుకని నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటాం కదా. అంట కదా. ఆయన దేవుణ్ణి తెలుసుకోకుండా మృతులై ఉన్న వారితో కూడా ఒక్కసారి వెళ్తున్నాడట. ఏమంటున్నాడు? వెళ్ళి వాళ్ళంతా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రకటించి ఏం చేస్తున్నాడు? మళ్ళా తిరిగి వచ్చి ఆ మాటను రోమాలో ఒక మాట ఉంటుంది. రోమా 2:15లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే అట్టి వారి మనసాక్షితో కూడా సాక్ష్యమిచ్చుచుండెను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొనని ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఏం చేస్తున్నారట? చాలా మంది చేస్తారంటే నాకు అన్ని తెలుసాయా? ఏంటి? నాకు అన్ని తెలుసు. తెలుసా తెలియదా? ప్రభాకర్ అయితే అన్ని తెలుసు. తెలుసు. నేను అట్లా అనుకున్నాను. అన్ని తెలుసు. అన్ని తెలుసు కానీ ఎక్కడన్నా అట్లా పోయినాం అనుకో, బయటికి దోస్తులు పోయినాం అనుకో, ఇవన్నీ మర్చిపోడే మళ్ళా. హల్లెలూయా. అవునా కదా? అందుకనే ఏమంటున్నాడు అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎందుకు ఆ మాట అన్నాడంటే తెలవకుండా పోయిన వారికి ఒకసారి సువార్త ప్రకటించడానికి ఆయన ఓకే ఉన్నాడు. అర్థమైనా? యేసుక్రీస్తు వారు అనేకులను రక్షించడానికి వచ్చిన మత్తయి 1:21 ఒక మాట ఉంటుంది. ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడట? అనేకులను రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన ఏం చేసిందంటే వెళ్ళేటప్పుడు పరదేశంలో ఉండడానికి దొంగను తీసుకొని వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రకటించనన్నాడా? ప్రకటించనన్నాడా? అవునా కదా? ఇద్దరు కలిసి వెళ్ళిండు. దొంగ వెళ్ళిండు, యేసుక్రీస్తు వెళ్ళిండు. ఇద్దరు వెళ్ళి ఆ ఆత్మలకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎట్లా వెళ్తున్నారు? ఆత్మ రూపిగా వెళ్ళి ఏం చేసిండు? అయిపోయింది. మన దగ్గరికి మానవ రూపకారంగా వచ్చి ఏం చేసిండు? మన పాపములను రక్షించిండు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు నశించిపోకుండా ఉండడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండు? ఆత్మరూపిగా వెళ్ళిండు. మళ్ళీ ఒక్కసారి సువార్త ప్రకటించాలి. ఒక్కసారి సువార్త ప్రకటించినప్పుడు ఆ ఆత్మలు మారినాయా? ఓకే. లేదా ఈ అంత్య దినంలో తీర్పు ముందు నిలబడాల్సిందే. అర్థమవుతుందా లేదా? అందుకే నా ప్రియ సహోదరుడ గుర్తుపెట్టుకో, చివరి క్షణంలో ఉన్న దొంగ కూడా దేవుడు మార్గం ఇచ్చాడు. వాడికి వేరే ఆప్షన్ లేదు. బాప్టిజం తీసుకుంటేనే రక్షింపబడతాడు, తీసుకోకపోతే రక్షింపబడడు. ఆ ఆప్షన్ లేదు. అసలు ఏం లేదు. తీసుకెళ్ళి ముంచడానికి లేదు ఇప్పుడు. అవునా కదా? ఆ క్షణంలో కూడా దేవుడు వారి హృదయాన్ని చూసిండు. ఈ క్షణంలో కూడా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. అర్థమవుతుందా? నీవు కూడా ఆయనతో ఉంటావా ఉండవా అని ఒక్కసారి ఆయన చూస్తున్నాడు. నిన్ను నీవు కూడా ఒక్కసారి ఆలోచించుకో. ఆయనతో నేను ఉంటానా లేనా? అర్థమవుతుందా? ఉంటానా లేదా అని ఒకసారి మనలో మనం కూడా ఆలోచించుకొని పరిశోధించుకున్నాం. ఒకసారి దేవుడు దొంగనే మార్చిన వాడు అంత క్షణంలో మార్చినాడు. ఇన్ని తెలిసిన మనల్ని మార్చడా? ఇన్ని తెలిసిన మనల్ని ఆయనతో ఉంచుకోడా? ఆయన దగ్గర మనల్ని ఉంచుకోడా?
ఏం తెలియని దొంగనే తీసుకుపోయి ఉంచుకున్నాడు, అన్ని తెలిసి నేను తీసుకుపోయి ఉంచుకోడా? ఎప్పుడు ఉంచుకుంటాడు? మొదట క్షమాపణ కలగాలి, రెండవది ఆయన మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ఏం చేయాలా? రక్షణ నీలో కలగాల. రెండోది క్షమాపణతో పాటు ఆ రక్షణ నీలో నాలో కలిగితేనే ఆయనతో ఉండడానికి స్థానం, లేకపోతే నో స్థానం. హల్లెలూయా. కనుక మనం ఈ రెండో మాట నుండి మనం రక్షింపబడదాం. హల్లెలూయా. హల్లెలూయా.